ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ భాష్యకారుల ఉత్సవాలతో ప్రకాశిస్తున్న తిరుమలగిరులు. మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారికి, భగవద్ రామానుజులకు తిరుచి ఉత్సవం. ఘనంగా శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు కళ్యాణ మహోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు మాస శివరాత్రి అభిషేకం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలు. తిరుపతిలో రామానుజుల వారికి తిరుచి సేవ ఆస్థానం. మే 1వ తేదీ నుండి నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు. ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యులు వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచెబు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. ఇక బుధవారం సాయంత్రం వేళ శ్రీ మలయప్ప స్వామివారికి తిరువీధి ఉత్సవం తిరుమల దివ్యక్షేత్రంలో శోభాయమానంగా జరిగింది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఒక తిరుచిపై సర్వాలంకార శోభితంగా కొలువు తీరగా, స్వామివారికి అభిముఖంగా శ్రీ భగవద్ రామానుజుల వారు వేరొక తిరుచిపై వేంచేసి ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర మాడ వీధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ భగవద్ రామానుజుల వారికి శఠారి మర్యాదలు నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ గోష్ఠిగానం నిర్వహించి ఆస్థానం జరిపి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల
శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. కళ్యాణోత్సవ సేవలో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. చైత్రమాసం త్రయోదశి సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం, అభిషేక సేవ ఘనంగా జరిగాయి. ఇక బుధవారం సాయంత్రం కపిలతీర్థంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది. భూదేవి కదలి వచ్చి తిరుపతిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కపిలతీర్థం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం మాస శివరాత్రి పూజలు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని తిలకించి తరించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం.
भस्मोद्धूलितदेहाय व्याळयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमदेशाय मङ्गलम् मृत्युञ्जयाय साम्बाय सृष्टिस्थित्यन्तकारिणे त्र्यम्बकाय शान्ताय त्रिलोकेशाय मङ्गलम् गङ्गाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मङ्गलम् తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భూమిపై అవతరించిన శ్రీ వైష్ణవ భక్త శిఖామణి రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఇక భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ భాష్యకారుల వారిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా గాంధీ రోడ్డు సమీపంలోని గంగొండ్ర మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ రామానుజాచార్యుల వారికి శాస్త్రోక్తంగా ఆస్థానం వేడుకగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని రామానుజుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం ఆలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ మే 1వ తేదీ ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మే 9వ తేదీ జరిగే ధ్వజ అవరోహణంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాగలాపురం పరిసర గ్రామాల్లో బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివచ్చేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ పుష్పాలంకరణలను చేయాలని, అలాగే ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, చలువ పందిళ్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలను ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని, ఆలయ ప్రాశస్త్యం తెలియజేయడానికి ఎస్వీబీసీలో ప్రోమోలు రూపొందించి ప్రసారం చేయాలని సూచించారు. ప్రతిరోజు భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలని జేఈఓ వి వీరబ్రహ్మం తెలియజేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం కౌంటర్లను పెంచాలని, మొబైల్ మరుగుదొడ్లతో పాటు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆదేశించారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో కలిసి ఆలయం, పోటు, యాగశాల, 4 మాడవీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీఓలు నాగరత్న, గోవిందరాజన్, టీటీడీ సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, SC3 నరసింహమూర్తి, విజిఓ గిరిధర్, గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఘనంగా గతంలో కంటే చాలా బాగా వైభవంగా నిర్వహించడం కోసం ఈరోజు టీటీడీ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లో మీటింగ్ కండక్ట్ చేయడం. ఇటీవల మహాసంప్రోక్షణ ఈ టెంపుల్ చేసిన తర్వాత భక్తుల నుంచి కూడా విశేష స్పందన ఉంది. బాగా భక్తులు పెరిగారు. సో రేపు బ్రహ్మోత్సవాలకు 1వ తేదీ నుంచి ధ్వజారోహణంతో ప్రారంభమై ఎవ్రీడే వాహన సేవలు ఉంటాయి. అందులో 5వ తేదీన గరుడ వాహన సేవలు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రథోత్సవం కూడా ఉంటుంది. వీటికి వేలాది మంది భక్తులు వస్తారు. ఈ వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ దర్శనం, వాళ్ళందరికీ కూడా త్రాగునీరు, వసతి, ప్రసాదాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఇక్కడ విద్యుత్ దీపాల అలంకరణ, నాగలాపురంలో ఇంకా ఒక మన యొక్క టీటీడీకి సంబంధించిన రథం కూడా ఇక్కడ అన్ని చోట్ల కూడా తిరిగి ఈ యొక్క బ్రహ్మోత్సవాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంచిగా జరగడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు బుధవారం తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన కపిలతీర్థం పుష్కరిణిలో పుణ్య స్నానాలను ఆచరించారు. ఆపై ఆలయంలో శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ కపిలేశ్వర స్వామివారిని, శ్రీ కామాక్షిదేవిని, పరివార దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని దేవతా వృక్షాలకు, నాగశిలలకు ప్రదక్షిణ చేశారు. ఆపై ఆలయంలోని ఊంజల మండపంలో అధికారులు చాగంటి కోటేశ్వరరావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పూర్వపు ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు ఎస్వీబీసీతో మాట్లాడుతూ కపిలతీర్థంలో పుష్కరిణి స్నానం, కామాక్షి కపిలేశ్వరుల దర్శనం ఎంతో పుణ్యప్రదమని పేర్కొన్నారు. ఈరోజు మాస శివరాత్రి, కొత్తగా వచ్చిన పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటి నెల చైత్రమాసం కాబట్టి కొత్త సంవత్సరంలో వచ్చిన మొదటి మాస శివరాత్రి నాడు ఈ తిరుపతి క్షేత్రంలో కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, కపిల తీర్థంలో స్నానం చెయ్యడం భగవంతుని యొక్క అనుగ్రహంగా భావన చేస్తున్నాం. విశేషించి
కపిలతీర్థంలో స్నానం ఎంత గొప్పదో మనకి పురాణాలు పరిశీలిస్తే కనపడుతుంది. కేవలం దేవతలే కాదు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ఇంత గొప్ప క్షేత్రంలో దర్శనం చేసుకునేటటువంటి వారు శ్రద్ధ తీసుకుని ఆ మొదట విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసి, ద్వారపాలకులైన దుండి ముండిని దర్శనం చేసి, తర్వాత కపిలేశ్వర స్వామి వారిని, కామాక్షి అమ్మవారిని దర్శనం చేస్తూ కాలభైరవుడు మొదలైన పరివార దేవతల్ని, సోమాస్కందుణ్ణి, ఆ కోటిలింగేశ్వరుణ్ణి, అట్లాగే అగస్త్యేశ్వరుణ్ణి దర్శనం చేస్తూ బిల్వవృక్షం చూస్తూ బయటికి వస్తే బాగుంటుంది. అప్పుడు యథాశాస్త్రంగా శివాలయ దర్శనం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో భక్తులందరూ కూడా ఆ జాగ్రత్త తీసుకుని అట్లా దర్శనం చేసుకుంటే క్షేత్రం వలన అనుగ్రహాన్ని ఇతోధికంగా పొందినవారు అవుతారు. ఇంత గొప్ప క్షేత్రానికి ఇవాళ రావడం సామాన్యమైనటువంటి శివలింగంగా చెప్పబడలేదు. ఎక్కడో పాతాళలోకం దగ్గర నుంచి పెరిగిపోతూ వచ్చినటువంటి శివలింగాన్ని మా వర్ధస్య ఇక పెరగవద్దు అని చెప్పి ఆ కామధేనువు ప్రార్థన చేసి పాలతో అభిషేకిస్తే ఇక పెరగడం ఆగి నిలబడిపోయినటువంటి శివలింగంగా పురాణాల్లో ప్రఖ్యాతంగా చెప్పబడుతుంది. ఒక పక్కన చూస్తే తల్లి కామాక్షి పరదేవత. విశేషించి ఇక్కడ ఉన్న ప్రతి స్వామికి ఒక విశేషం ఉంది. సోమాస్కంద దర్శనం చేస్తే పిల్లలు బాగుంటారని, కాలభైరవ దర్శనం చేసుకుంటే ఏ ప్రమాదాలు లేకుండా ప్రయాణాలు జరుగుతాయని, ఒక్కొక్క మూర్తి దర్శనం చేత ఒక్కొక్క ఫలితం లభిస్తుందని చెప్పబడుతుంది. అంత గొప్ప క్షేత్రమైనటువంటి ఈ కపిలతీర్థాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈశ్వరానుగ్రహానికి పాత్రులు కావాలి అని ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ ప్రత్యేకించి గొప్ప భాగవతోత్తములు, తిరుమల తిరుపతి దేవస్థానాల పూర్వ కార్యనిర్వహణాధికారి మా సోదరులు శ్రీ సుబ్రహ్మణ్యం గారితో కలిసి ఇవాళ కపిలతీర్థంలో స్నానం చేయడం, క్షేత్ర దర్శనం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. శుభం. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం భగవన్నామ వైభవం అనే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుపతి ఫిలిం సొసైటీ సంయుక్త సహకారంతో ఈ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కళాక్షేత్రానికి విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆపై ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావుకు కార్యక్రమ నిర్వాహకులు పుష్పమాలలతో సత్కరించి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు ప్రసంగిస్తూ శ్రీ లలితా సహస్రనామం, అష్టోత్తర శతనామావళి ఇత్యాది దైవనామ పారాయణాల వల్ల అనంతకోటి పుణ్య ఫలాలను లభిస్తాయని వివరించారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు పూర్వపు కళాకారులు బొమ్మిశెట్టి రఘునాథ్ బృందం అన్నమయ్య సంకీర్తనాలాపన, శివస్థుతి, భరతనాట్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ప్రవచన కార్యక్రమంలో తిరుపతి నగర వాసులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ప్రవచనామృతాన్ని శ్రద్ధగా ఆలగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి పూజలు చేసేటప్పుడు 108 నామాలతో అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామాలు కానీ వాడడం జరుగుతుంది. 108 నామాలైనా ఉంటాయి, 1000 నామాలైనా ఉంటాయి తప్ప మధ్యలో 263 నామాలు కానీ, 364 కానీ, 897 కానీ ఉండే అవకాశం ఉండదు. ఒక్క సువాసిని పూజ, బాల పూజ ఈ రెండిటిలో మాత్రం కొద్దిగా నామాల యొక్క సంఖ్య పెరుగుతుంది లేదా నామాల సంఖ్య తగ్గుతుంది. సువాసిని పూజలో ఎక్కువ ఉంటాయి, బాల పూజలో తక్కువ ఉంటాయి. కానీ సర్వసాధారణంగా దేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమాలలో మాత్రం అష్టోత్తర శతనామావళి అని 108 నామాలు కానీ, సహస్రనామావళి అని 1000 నామాలు కానీ మనం పూజలో వాడడం జరుగుతుంది. 108 నామములే వాడడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఈ సృష్టిలో ఎన్నో ప్రాణులు పుడుతూ ఉంటాయి. ఈ పుట్టిన ప్రాణులన్నిటికీ ప్రధానంగా నక్షత్రం ప్రధానమై ఉంటుంది. పుట్టినప్పుడు జాతక రచన చేసినప్పుడు అంటే మనుష్య ప్రాణికి నక్షత్రాన్ని ప్రధానం చేసుకొని జాతక రచన చేస్తారు. మనకి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 నక్షత్ర పాదాలు. ఏ ప్రాణి పుట్టనివ్వండి ఈ 108 పాదములలోనే పుట్టాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తోమాల సేవలో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆమెకు సెంటర్ పనితీరును వివరించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానాన్ని వివరించారు. అలాగే లడ్డూ ప్రసాదం తయారీ, ట్రాఫిక్ నిర్వహణ, వసతి సదుపాయాల సమన్వయం వంటి అంశాల్లో ఈ సెంటర్ పనితీరును కూడా వివరించారు. భక్తుల భద్రతకు టీటీడీ చేస్తున్న కృషిని ఢిల్లీ ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. दर्शन करके आज सच में अपने आप को धन्य महसूस कर रही हूँ. एक आध्यात्मिक और सांस्कृतिक स्तंभ के नाते हमारा तृप्ति बालाजी का ये मंदिर सदियों से यहाँ पर लाखों भक्तों को अपने दर्शन दे रहे हैं. मैंने भी बालाजी के चरणों में यही प्रार्थना की है कि हम सब भारतवासियों पे अपना आशीर्वाद बना करके रखें, हमारा देश आगे बढ़े. अच्छा लगा मुझे यहाँ का पूरा एडमिनिस्ट्रेशन देख करके, यहाँ का पूरा ऑर्गेनाइजेशन देख करके. विशेष रूप से कंट्रोल एंड कमांड सेंटर यहाँ का बेहतरीन है. रोज़ाना हजारों भक्त यहाँ आते हैं, परंतु एक भी भक्त को थोड़ा सा भी दिक्कत नहीं होता है. फुली मैनेज, इतना अच्छा सैनिटेशन, हर चीज़ बहुत ही ट्रांसपेरेंट तरीके से, शानदार एडमिनिस्ट्रेशन के साथ. मुझे लगता है कि देश के हर बड़े मंदिर को यहाँ से इनके पूरे मॉड्यूल को फॉलो करना चाहिए. मैं पूरी टीम को, पूरी एडमिनिस्ट्रेशन को बहुत बधाई देती हूँ कि आपने लाखों भक्तों की भावनाओं को ध्यान रखते हुए इस मंदिर की प्रतिष्ठा बना के रखी. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంను, స్టూడియోలను బుధవారం టీటీడీ విద్య, వైద్య విభాగం జేఈఓ, ఛానల్ సీఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎస్వీబీసీ స్టూడియోలో జరుగుతున్న పలు కార్యక్రమాల చిత్రీకరణపై సమీక్షించారు. బుధవారం స్టూడియోలో చిత్రీకరిస్తున్న అచ్చతెలుగు అవధానం కార్యక్రమాన్ని వీక్షించి సంధానకర్త, ముఖ్య అతిథులతో ముచ్చటించారు. అనంతరం సీఈఓ డాక్టర్ ఏ శరత్ పండితులతో మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష వికాసానికి తోడ్పాటును అందించాలని కోరారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో తమిళ సంవత్సరాదిని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం వెలుపలికి తీసుకొచ్చి మూషిక వాహనంపై ఆశీనులను గావించి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే. చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలోని శ్రీరామ భజన మందిరం శ్రీరాముని దివ్య నామామృతంతో పరిమళించింది. ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని సీతారాములకు కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. అనంతరం సీతారామలక్ష్మణులకు గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో అర్చకులు శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేక రథంపై ఆశీనులను గావించారు. అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ గంగవరం ఆలయ వీధులలో సీతారాములకు ఊరేగింపు కోలాహలంగా జరిగింది. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష. నెల్లూరు జిల్లా సంగం గ్రామంలోని కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. శ్రీ సంగమేశ్వరుని సన్నిధిలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయ జయ ధ్వనుల నడుమ చక్కని కళ్యాణ వేదికపై అర్చకులు ఆది దంపతులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు పంచాయతీలోని సత్రంపాడులో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో చైత్రమాసం సందర్భంగా మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అంజనీ నందనునికి అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా వెలుసలుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం నుండి అధికారులు, అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చీర, సారె, పట్టు వస్త్రాలను అందజేశారు. ముందుగా అమ్మవారికి సమర్పించనున్న పూజా ద్రవ్యాలు, సారెకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ హనుమకొండ జిల్లా హనుమకొండలోని శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మాసోత్సవాలతో దివ్యంగా విరాజిల్లుతోంది. ఉపాలయంలో వేంచేసిన శ్రీ సింధూర శోభిత ఆంజనేయ స్వామివారికి అర్చకులు చైత్రమాస కైంకర్యాల్లో భాగంగా అభిషేకాలను నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, స్తోత్ర పఠనాదుల నడుమ సింధూర శోభిత శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు అభిషేకాలను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. స్వామివారి సన్నిధిలో మాసోత్సవాలు ప్రత్యేకంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ విజయ విఘ్నేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రోచ్చరణల నడుమ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.